మంచిర్యాల జిల్లాలోని నస్పూరు మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారులు తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా దళితుల భూములను అధికారులు లాక్కునే ప్రయత్నం మానుకోవాలని కోరుతున్న బాధితులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నస్పూర్ శివార్లోని సర్వే నెంబర్ 42లో కూడా దళితులకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా అధికారులు అక్రమంగా కూల్చివేశారంటే కూడా దళితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ స్థలంలో ఇల్లు కూల్చేటువంటి స్థలంలో కూడా వీళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా నిన్న రాత్రి కూడా 2 గంటల ప్రాంతంలో వచ్చి సమాచారం లేకుండా తమ ఇల్లు కొల్లగొట్టడం బాధాకరమైనది వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది దళితులు బాధితులు ఉన్నారు. నిజంగా కూడా అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగింది రాత్రి, ఎందుకు మీ ఇల్లు కొల్లగొల్సి వచ్చింది? సార్, రాత్రి మేము రేపు పడుకున్నాం, అందరం పిల్లలతో సహా అక్కడ పడుకొని ఉన్నాం. రూములలో పడుకొని ఉంటే మమ్మల్ని వచ్చి రాత్రి తలుపులు కొట్టిండ్రు. ఎవరో దొంగల ఎవరు అని మేము పిలిస్తే కూడా పలకకుండా వచ్చి తలుపులు కొట్టాక మేము బయటకు వెళ్ళాం. ఆడోళ్ళని మొగోళ్ళని చూడకుండా గుంజి బయట పడేసిండ్రు. మేము ఇక్కడ పనిముట్ల కోసం అని ఒక షెడ్ కట్టుకున్నాం సార్. ఆ షెడ్ను కూడా తీసి మొత్తం కూలగొట్టిండ్రు. అద్దాన్ని మేము అడ్డం పండుకుంటే కూడా మా కొడుకులను పొట్టు కొట్టి కాళ్ళకు అన్ని దెబ్బలు గాయాలు అయినాయి. తీసుకుపోయి ఆ కాంపౌండ్ కూడా కూలగొట్టింది. మీ కాంపౌండ్కి ఎక్కడ పర్మిషన్ అంటే, చూడు మేడం మేము సాగుబాటు చేసుకుంటున్నాం, పందులు అవి వస్తున్నాయి, మా గిన్నెలు అవి బోళ్ళు తోముకోవడానికి మేమైనా పంట వేసుకుంటే పందులు తింటానని మేము కూడా అంతా చేయలేక కొంచెం చేసుకుంటామని ఇప్పుడే ఇట్లా పెట్టుకుంటున్నాం మేడం అంటే కూడా అసలు ఇనుడు లేదు. మీరు దళితులు, మీకు భూమి ఎక్కడిది, మీకు ఎవరు ఇచ్చిండ్రు, మీరు ఆక్రమించిండ్రు, మీరు దౌర్జన్యం చేసిండ్రు, మా మీద గవర్నమెంట్ ల్యాండ్ గుంజుకుంటాను మీరు అని అంటాను సార్. మేము 1950 నుండి మా తాత సుర్మిల భీమయ్య గారు, సుర్మిల నారాయణ గారు వాళ్ళ కొడుకు, మా మామయ్య కొడుకులు మాకు ముగ్గురు మా భర్తలు, మేము ఇంతమంది ఉండంగా కూడా మాకు మనిషికి ఉండడానికి ఇల్లు లేక మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాక మేము ఇక్కడ సెటిల్ వేసుకొని పిల్లలు అక్కడ ఉండి ఇక్కడ మేము మనిషికి ఒక కాడ అట్లా బ్రతుకుతున్నాం సార్ నివాసానికి. మాకు ఇల్లు లేదు, జాగలేదు అంటే కూడా మమ్మల్ని ఇంటలేదు. కలెక్టర్ ఎంఆర్ఓ మేడం గారు మమ్మల్ని అన్నాడు, మీరు మొత్తానికి నా దగ్గర రావద్దు, మీరు దూరం ఉండాలి, మీరు దళితులు అంటే ఎందుకు మేడం మమ్మల్ని దయచేసి అట్లా చేయకుండా మేము కాళ్ళ మీద పడితే కూడా దొబ్బి అక్కడ బయట పడేసి మీరు అక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ రావద్దు అసలు కానీ గొడవ చేసి మమ్మల్ని ఆగం పట్టించి రోడ్డు పంటి గెజినట్టు చేసింది సార్ మమ్మల్ని. మాకు కరెంటు బిల్లులు ఉన్నాయి, మాకు నీళ్ళు పంపులు ఉన్నాయి, మాకు లేని వస్తువులు మేము ఇంటి ట్యాక్స్ కూడా కట్టేసినాము. అన్ని కట్టినా కూడా మమ్మల్ని ఇప్పటికి కూడా ఇదే 30 తిప్పలు పెట్టి 3 చెల్లెలు నీళ్ళు తాగిపిస్తూ మా పిల్లలను అరిగోస వంచుకుంటారు సార్. దయచేసి మీకు మరి అందరు పేరున వందనాలు చేస్తున్నాం. మాకు అందరు న్యాయం చేయాలని మేము సీఎం గారిని కానీ ప్రతి ఒక్కరు ఆఫీసర్లు కలెక్టర్ని కానీ అందరినీ కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, ఏం జరిగింది అసలు రాత్రి, ఎంతమంది వచ్చిండ్రు, ఏంది అసలు పరిస్థితి? ఈరోజు ఉదయకాలం సమయంలో ఎస్ఐ గారు, 4-5 కానిస్టేబుల్, ఎంఆర్ఓ మేడం గారు 2 జేసీబీలు పట్టుకొని ఏదో యుద్ధం చేసినట్టు మా మీదకి దండయాత్ర కోసం మా మీదకి వచ్చారు. గతంలో ఇలా జరిగింది 4-5 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు మేము కోర్టును అప్రోచ్ అయితే మాకు సెటెస్కో ఆర్డర్ ఇచ్చింది. ఇంటి నెంబర్లు ఇచ్చారు, కరెంటు మీటర్లు ఇచ్చారు, హౌస్ ట్యాక్సీలు కూడా కట్టాం. గత 4-5 సంవత్సరాలతో ట్యాక్సీలు కడతాను, కరెంటు మీటర్లు బిల్లులు కూడా కడతాను, అన్నీ చేస్తాను. మేము ఇక్కడ నివాసం ఉండడానికి ఏర్పరచుకున్నాం. గతంలో జరిగింది ఇప్పుడు కొత్తగా మా మీద ఎందుకు జరుగుతుంది? ఆసారి కూడా గిట్లా జరిగితే మేము కోర్టును ఆశ్రయించినాం. కోర్టు ఆర్డర్ ఉండగా కూడా మీకు కోర్టు ఆర్డర్ ఉన్నది, మీ ఇళ్ళను ముట్టం, గోడలు కొడతాం, గోడలకు ఎవరైనా ఆర్డర్ ఇస్తారా? మేము అడిగినాం, గోడలకు ఆర్డర్ ఎక్కడి నుంచి ఇస్తారు మేడం? మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం 5 ఫీట్ల కన్నా ఎక్కువ కట్టుకుంటే అప్పుడు మున్సిపాలిటీ మేము పర్మిషన్ తీసుకోవాలి. మేము 5 ఫీట్ల కన్నా తక్కువనే కట్టుకున్నాం. తక్కువ కట్టుకున్నప్పుడు మేము ఎవరిని పర్మిషన్ అడగాలి? మమ్మల్ని ఏదో రకంగా మాట్లాడారు, అంటరానాలు అన్నారు. నేనే కాగితం పట్టుకుని, మేడం చూడండి చెతస్కో ఉన్నది మాకు, ఈ రాత్రిపూట మేము చదవా, నువ్వు నాకన్నా ఎక్కువ చదువుకున్నావా, నువ్వేం మాట్లాడుతున్నావు అని మళ్ళీ కొంచెం పెద్ద మాటలు మాట్లాడుకుంటాం. ఎంఆర్ఓ మేడం. రైట్ గా దీనికి సంబంధించి చెప్పండి, ఏం జరిగింది అసలు రాత్రి? మేడం గారు, మీరు అంటుముట్టలు మీరు మమ్మల్ని తలగద్దు అని చెప్పి ఇదే ఒక్కసారి కాదు సార్, ఇప్పటికీ ఒక్కొక్క 6 సార్లు పోలీసు కోర్టుకు ఒకట మ్యాచ్చుడు కట్టుకున్నాడు, అప్పులు తెచ్చి కట్టుకుంటూ పోతుంటే ఈ రేకుల కింద లెక్క కనబడతలేదు, బిల్డింగ్లు అటువంటి మాట్లాడే సోమత లేదు. మా పిల్లలను చదివించుకొని మా అటు తిరుగుకుంటే మాకు బిడ్డలకు పెళ్లి చేసుకుంటే మాకు సరిపోతాం. మేము ఇప్పటికీ అప్పుల పాలైనాం సార్. దీంతో మేము బయటకు వస్తామని చెప్పి ఆశిస్తే మళ్ళీ రాత్రికి ఈ పని అయింది సార్ 3 గంటలకు వచ్చి. వాస్తవానికి కూడా ఏమన్నా మీకు అధికారులు చెప్పిన గతంలో ఎప్పుడైనా ఏమంటే నోటీసులు ఇట్లా ఇచ్చినట్టు నోటీసులు ఇవ్వాలి సార్, ఏం నోటీసులు ఇవ్వగానే రాత్రి కూలగొట్టుడు. ఇదే సర్వే నెంబర్లో చాలా మంది కూడా అక్రమంగా కూడా బిల్డింగ్లు నిర్మించుకున్న వాళ్ళ వద్దకు వెళ్లకుండా కూడా ఇవాళ కేవలం దళితులం అనేటువంటి వివక్షతో తమపై దాడులకు పాల్పడి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు చెప్తాను. గత ఏళ్ల నుండి కూడా మేము ఇక్కడ
తమ తాతల నుంచి భూమి ఏదైతే మాకు ఆస్తిగా సంక్రమిస్తూ ఉన్నది, ఇక ఏళ్ల తరబడి ఇక్కడ నివాసం ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ మధ్య కాలం నుంచి అధికారులు తమను ఘోరంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని తెలుపుతున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు తగు చర్యలు తీసుకొని తమ భూమి తమకు ఇప్పించే విధంగా కూడా తమకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అయితే బాధిత దళితులు అయితే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.